Good morning, girls. This is Vijay Durga, working as a lecturer in CRR College for Women, Neeluru, dealing with the paper Ethnobotany and Medicinal Plants for final BSc BJC students. In this session, we are learning about Siddha system of medicine in Unit 4. మనం ఆల్రెడీ ఆయుర్వేద సిస్టమ్ యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఆల్రెడీ చదువుకున్నాం. సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కూడా మనకి డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఇది ఒక సిస్టమ్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఈ సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే మనకి ద్రవిడియన్ కల్చర్స్లో ప్రీవేదిక్ పీరియడ్స్లో దీన్ని ఇనీషియల్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అసలు ఈ సిద్ధ సిస్టమ్ స్టార్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి లార్డ్ శివ ఈ సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యొక్క ఇంపార్టెన్స్ని తన వైఫ్ పార్వతికి షేర్ చేస్తారు. ఆ పార్వతి ఏం చేస్తుందంటే నెక్స్ట్ అక్కడున్న నందికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఆ నంది ద్వారా అక్కడున్న సిద్ధాస్కి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగా అస్తమ సిద్ధి అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. Most ancient traditional medicinal system originated in southern India, generated from Dravidian culture in the pre-Vedic period. మనకి సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది యాన్షియన్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ అని అంటారు. ఇది ఎప్పుడు ఆరిజినేట్ అయ్యిందంటే సదర్న్ ఇండియాలో. అలాగే ఎక్కడి నుంచి జనరేట్ అయిందంటే డ్రవిడియన్ కల్చర్స్ ప్రీవేదిక్ పీరియడ్స్ నుంచి సిస్టమ్ అనేది జనరేట్ అయింది. అకార్డింగ్ టు ద ట్రెడిషన్, లార్డ్ శివ కన్వేడ్ ద నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్ టు హిస్ వైఫ్ పార్వతి. ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే మనకి లార్డ్ శివ ఇన్ఫర్మేషన్ని ఆ నాలెడ్జ్ మెడిసిన్ యొక్క నాలెడ్జ్ని తన వైఫ్ పార్వతీదేవికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆఫ్టర్ పాస్ ఇట్ టు నంది ఫ్రమ్ పార్వతి నుంచి నందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అండ్ ఫైనల్లీ టు సిద్ధాస్, ఫైనల్గా ఎవరికి రీచ్ అయింది అంటే ఇన్ఫర్మేషన్ సిద్ధాస్కి ఆ మెడిసిన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ నాలెడ్జ్ అనేది రీచ్ అయింది. Who has achieved the Astama Siddhi, and they have achieved the process of medicine, treatment, diagnosis processని వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాన్నే అస్తమ సిద్ధి అంటారు. సిద్ధ కమ్స్ ఫ్రమ్ సిద్ధి. సిద్ధ అన్న మీనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిద్ధి నుంచి వచ్చింది. ఇన్ తమిళ్ వర్డ్ మీన్స్ హెవెన్లీ బ్లిస్, అంటే ఎక్కువ సంతోషం ఉన్న దాన్ని బ్లిస్ అంటారు అనమాట. తమిళ్లో దీన్ని బ్లిస్ అని అంటారు, హెవెన్లీ బ్లిస్ అంటారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్? ప్రివెన్షన్. అసలు సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ప్రివెంట్ చేయడం, డిసీజెస్ని ప్రివెంట్ చేయడం, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ హెల్త్ బై మెయింటెనెన్స్ అండ్ రీస్టోరింగ్ ద గుడ్ హెల్త్. ప్రివెంట్ చేయడమే కాకుండా దాన్ని మళ్ళీ మన గుడ్ హెల్త్ని రీస్టోర్ చేయడం కూడా దాని యొక్క ఎయిమ్ అని చెప్తున్నారు. The Siddha focused to Astama Siddhi, that is 8 supernatural power. ఈ అస్తమ సిద్ధి అనేది దేంతో మేడప్ అయి ఉంది అంటే 8 సూపర్ న్యాచురల్ పవర్స్తో ఇది ఫోకస్ అయి ఉంది. బై ఇంటెన్స్ యోగిక్ ప్రాక్టీసెస్ ఇంక్లూడింగ్ ఇయర్స్ ఆఫ్ పీరియాడిక్ ఫాస్టింగ్, మెడిటేషన్, బిలీవ్ టు హ్యావ్ అచీవ్డ్ సూపర్ న్యాచురల్ ఫ్లవర్స్ ఆర్ మాస్టరీ ఓవర్ నేచర్ కాల్డ్ యాజ్ అ సిద్ధాస్. ఈ సిద్ధాస్ని అసలు సిద్ధాస్ అంటే ఎవరు, ఎలా వచ్చారు అంటే యోగిక్ ప్రాక్టీసెస్. ఈ సిద్ధాస్ ఏంటంటే ఈ యోగులు ఏం చేస్తారు, వాళ్ళు ఇయర్స్ వాళ్ళు మెడిటేషన్ ప్రాసెస్ అంటే యోగా అనేది ఫాలో అప్ చేసి అలాగే చాలా డేస్ వరకు వాళ్ళు ఫాస్టింగ్ ఉండి వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు అంటే ఏదో అచీవ్ చేయాలి అన్న ఒక సూపర్ న్యాచురల్ పవర్ని వాళ్ళు అచీవ్ చేయాలి అనేది వాళ్ళ గోల్ అనమాట. అలాగా వాళ్ళు అలాగా ఈ ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అప్ చేస్తూ నేచర్ని గెయిన్ చేయాలి అనే ప్రాసెస్లో వాళ్ళు సిద్ధార్స్ అవుతారు, అంటే సిద్ధులు అవుతారు. దే ఆర్ లివ్డ్ థౌజండ్స్ ఇయర్స్ బై దేర్ డివోషన్. ఆ డివోషన్ అంటే గాడ్ మీద ఉన్న వాళ్ళ బిలీవ్నెస్ బట్టి వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అనేది వాళ్ళు లైఫ్ పీరియడ్ అనేది ఉంటుంది. సెర్చ్ ఆఫ్ ట్రూత్ అటైన్ పెర్ఫెక్షన్. Siddhar's practiced intense yogic. Agasthyar is considered the first Siddha and the Guru of all Siddhas. ఈ అగస్త్యార్ ఏంటంటే మనకి ఈ సిద్ధాస్ అన్ని యోగిక్ ప్రాక్టీసెస్ ఎవరు ఫాలో అప్ చేస్తారు అంటే ఈ అగస్త్యారే ఫాలో అప్ చేస్తారు. అతనే ఈ కింద ఉన్న సిద్ధ
అందరి సిద్ధులకి తనవే గురువు అని చెప్తారు. ద సిద్ధ సిస్టమ్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ బై ద మురుగా. ఈ సిద్ధ సిస్టమ్ ఏం బిలీవ్ చేస్తుంది అంటే సన్ ఆఫ్ గాడెసెస్ శివ అండ్ గాడెసెస్ పార్వతి, వాళ్ళు ఈ సిద్ధార్థ్ ఏంటంటే ఈ పార్వతీదేవికి శివుడికి వాళ్ళు సన్ గాడెసెస్ అంటే సన్ కింద వాళ్ళు ఒక సన్ కింద వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. హిజ్ 18 discipline contributes 1000 texts on సిద్ధ అండ్ మెడిసినల్ సిస్టమ్. 18 డిసిప్లైన్స్ని వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారనమాట ఈ సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సిద్ధ మెడిసిన్స్. సిద్ధ మెడిసిన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్: హెల్దీ సోల్ డెవలప్డ్ బై హెల్దీ బాడీస్. హెల్దీ అంటే మనకి హెల్దీ సోల్ అంటే ఏంటి, మనకి ఆత్మ అని చెప్తాము. ఈ పవిత్రమైన ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి హెల్దీ బాడీస్ నుంచే. హెల్దీ సోల్ అనేది హెల్దీ బాడీస్ నుంచే డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. సిద్ధ సిస్టమ్ built with special focuses on food habits consisting with 6 states which are concerned with vata, pitta, kapha. ఈ సిద్ధ సిస్టమ్ అనేది మనకి స్పెషల్ ఫోకసెస్తో దీన్ని బిల్డప్ చేస్తారు. దేని మీద బేస్ అయ్యి అంటే ఫుడ్ హ్యాబిట్స్ మీద, అలాగే దాంట్లో ఉన్న 6 స్టేట్స్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఈ సిద్ధ సిస్టమ్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ వాత, పిత, కఫ. అంటే వాత అంటే ఎయిర్, పిత అంటే ఫైర్, కఫ అంటే ఎర్త్ అండ్ వాటర్ అని చెప్తున్నారు. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ దీస్ లీడ్స్ టు డిసీజ్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. ఇందులో మనకి డిఅరేంజ్మెంట్స్ అనేవి జరిగితే అంటే దాంట్లో ఏమైనా చేంజెస్ అనేవి వస్తే ఏం జరుగుతుంది, డిసీజెస్లో మనకి చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. బాడీలో డిసీజ్ అనేది రైజ్ అవ్వడానికి ఇది వే క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. అండర్ నార్మల్ కండిషన్స్ ద రేషియో బిట్వీన్ వాత, పిత అండ్ కఫ 4:2:1 రెస్పెక్టివ్లీ. నార్మల్ కండిషన్స్లో బాడీ ఉండాలి అంటే ఈ కన్సర్న్ ఎలిమెంట్ యొక్క రేషియో ఎలా ఉండాలి అంటే 4:2:1 రేషియోలో ఉండాలి. వాట్ ఈజ్ డిసీజ్ అండ్ ఇట్స్ కాజ్? డిసీజ్ అంటే ఏంటి, అసలు అది ఎలా కాజ్ చేస్తుంది? According to Siddha, a disorder of structure or function in the human, animal or the plant, especially one that produces specific symptoms or that affects a specific location and the result of physical injury. According to Siddha ప్రకారం ఏంటంటే మనకి ఒక ఫంక్షనల్ బాడీలో స్ట్రక్చర్లో కానీ ఫంక్షన్లో కానీ ఒక బాడీలో అది యానిమల్ అయినా ప్లాంట్ అయినా హ్యూమన్ బీయింగ్ అయినా సరే స్ట్రక్చర్లో కానీ ఫంక్షనల్గా కానీ ఏమైనా డిసార్డర్స్ వస్తే అప్పుడు మనకి అన్హెల్దీ కండిషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎక్స్పెషల్గా ఎప్పుడు అంటే మనకి ఆ అన్హెల్దీ కండిషన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. దట్ ఎఫెక్ట్స్ ద స్పెసిఫిక్ లొకేషన్ రిజల్ట్స్ ఆఫ్ ఫిజికల్ ఇంజ్యూరీ. అప్పుడు మనకి ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ఇంజ్యూరీ అనేది బయటికి ఫిజికల్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని మనకి ఈ డిసీజెస్ అనేవి ఎందుకు వస్తాయి, దీన్ని ఏ కాజ్ చేస్తాయి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫుడ్. యునావు అంటారు మనకి ఈ సిద్ధ సిస్టంలో దీని యొక్క స్పెసిఫిక్ టెర్మినాలజీ వచ్చేసి యునావు. ఫుడ్లో మనకి చేంజెస్ రావడం వల్ల మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే డిసీజెస్ అనేవి వస్తాయి. అలాగే డూయింగ్స్లో మనం చేసే పనుల్లో ఏమైనా చేంజెస్ వచ్చినా, సేయర్లో క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్, క్లైమేటిక్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరిగితే, అలాగే కాలం అంటారు. బై బర్త్ మనకి అంటే జీన్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కి డిసీజెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలాగా కన్మామ్ అంటారు. డైట్లో మనం తీసుకునే డైట్లో అంటే మనం ఎక్కువ తినేయడం, ఓవర్గా తినేయడం, చాలా తక్కువ ఫుడ్ తీసుకోవడం, ఇలా మనకి డైట్లో ఏమి ప్రాసెస్ అంటే కరెక్ట్గా మనం డైట్ని ఫాలో అప్ అవ్వకపోతే ఈ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీస్, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ బట్టి కూడా వస్తాయి. ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ అయిపోవడం వల్ల కూడా డిసీజెస్ అనేవి వస్తాయి. ఇవి మనకి డిసీజ్ అనేది ఎలా కాజ్ అవుతుంది, ఆ డిసీజ్ని కాజ్ చేయడానికి రీజన్స్ చూసాం. క్లాసిఫికేషన్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ సిస్టమ్. ఇన్ సిద్ధ ట్రెడిషన్ ద శివ్ cult is associated with its medicinal counterpart is mainly therapeutic. One is the yogic way and other is through medicine. ఈ సిద్ధ ట్రెడిషన్ అనేది ఎవరు అసోసియేట్ చేశారంటే శివ కల్ట్.
ఇది దేంతో అసోసియేట్ అయ్యింది అంటే మెడికల్ కౌంటర్ పార్ట్ ఈజ్ మెయిన్లీ థెరాపిటిక్ అంటే డయాగ్నోసిస్ చేయడంలో ఈ సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వన్ ఈజ్ ద యోగిక్ వే అండ్ అదర్ ఈజ్ త్రూ మెడిసిన్. అసలు మనం డిసీజ్ని క్యూర్ చేయాలి అంటే ఫస్ట్ థెరాపిటికల్గా ఎలా క్యూర్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఫాలో అప్ చేసేది యోగా చేయడం వల్ల డిసీజ్ క్యూర్ అవ్వడం అని చెప్తున్నారు. ఫస్ట్ ప్రాసెస్లో యోగా. నెక్స్ట్ వన్ వచ్చేసి త్రూ మెడిసిన్ ద్వారా డిసీజ్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సిద్ధా మెడిసిన్ సిస్టమ్ ఈజ్ కేటగరైజ్డ్. ఈ సిద్ధా మెడిసిన్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ కింద కేటగరైజ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాపర్టీస్ మీద బేస్ చేసుకుని ఈ సిద్ధా సిస్టమ్ని క్లాసిఫై చేశారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఆ డిసీజ్ మనం ఇచ్చే మెడిసిన్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎక్స్టర్నల్లా ఇంటర్నల్లా ఆ అప్లికేషన్ బట్టి దాని యొక్క బేసిస్ మీద బట్టి కూడా దీన్ని క్లాసిఫై చేస్తారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రీట్మెంట్ మెథడ్ అంటే మనం ట్రీట్ చేసే విధానం మీద బట్టి దాని యొక్క ప్రాసెస్ని బేస్ చేసుకుని కూడా దీన్ని క్లాసిఫై చేశారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాపర్టీస్ మీద బేస్ చేసుకుని మనకి స్వాయి అంటే టేస్ట్ మీద, అలాగే క్యారెక్టర్ మీద, గుణ అంటే క్యారెక్టర్, వీర్య అంటే పొటెన్సీ, పిరువు అంటే క్లాస్, మహిమ యాక్షన్, ఇలాగ మనకి ప్రాపర్టీస్ మీద బేస్ చేసుకుని డిఫరెంట్ కేటగిరీస్ కింద దీన్ని క్లాసిఫై చేశారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మీద బేస్ చేసుకుని మనకి 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు, ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా. ఇంటర్నల్ మెడిసిన్ వచ్చేసి ఎలా అడ్మినిస్ట్రేట్ చేస్తారు అంటే అడ్మినిస్ట్రేటెడ్ త్రూ ఓరల్ రూట్. ఓరల్గా మెడిసిన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తే దాన్ని ఇంటర్నల్ మెడిసిన్ అంటారు. బేస్డ్ ఆన్ దేర్ ఫార్మ్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్, షెల్ఫ్ లైఫ్ క్లాసిఫైడ్ 32 కేటగిరీస్. మనం అది ప్రిపేర్ చేసే మెథడ్ని బేస్ చేసుకుని ఈ షెల్ఫ్ లైఫ్ని క్లాసిఫై చేసి 32 కేటగిరీస్ కింద ఈ ఇంటర్నల్ మెడిసిన్ని మళ్ళీ కేటగిరైజ్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ మెడిసిన్. ఎక్స్టర్నల్గా మనం యూజ్ చేసే మెడిసిన్, మనం ప్రిపేర్ చేసిన మెడిసిన్ సిద్ధా సిస్టంలో ఎక్స్టర్నల్గా ట్రీట్ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ మెడిసిన్ అంటారు. అడ్మినిస్ట్రేటెడ్ త్రూ నాజల్ ఇయర్ డ్రాప్. ఐస్ నుంచి, ఇయర్ డ్రాప్స్ నుంచి, నాజల్ క్యావిటీ నుంచి మనం మెడిసిన్ అనేది ఇస్తే దాన్ని ఎక్స్టర్నల్ మెడిసిన్ అంటారు అనమాట. హ్యావ్ సర్టెన్ ప్రొసీడ్యూర్ లీచ్ అప్లికేషన్. దీంట్లో మనకి కొన్ని అప్లికేషన్స్ అనేవి ఫాలో చేస్తారు. లీచ్ అప్లికేషన్స్ అంటే మన ఎక్స్టర్నల్గా స్కిన్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి లీచెస్ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇందులో మనకి మెయిన్గా లీచ్ అప్లికేషన్ని యూజ్ చేస్తారు ఎక్స్టర్నల్గా. ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్రీట్మెంట్ మెథడ్ బేస్ చేసుకుని 3 డిఫరెంట్ కేటగిరీస్ కింద క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ దేవామృతం. దిస్ ఈజ్ డివైన్ మెథడ్ మెడిసిన్ లైక్ మెర్క్యూరీ, సల్ఫర్, పష్మాన్స్ యూజ్డ్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ని యూజ్ చేస్తారు. దీన్ని దేవామృతం అంటారు. నెక్స్ట్ మారుతువం వచ్చేసి ఇది ఒక రేషనల్ మెథడ్ అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బ్స్ లైక్ చూర్ణం, కుడినూర్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్స్ని యూజ్ చేసి ఈ మారుతువంని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ అసురా మారుతువం, ఇది వచ్చేసి సర్జికల్ మెథడ్. ఆల్సో ఇన్సిషన్, ఎక్సిషన్, హీట్ అప్లికేషన్, బ్లడ్ లీటింగ్ యూజ్డ్. డిఫరెంట్గా మనకి యూజ్ చేస్తూ ఉంటారనమాట. డ్రగ్స్ ఇన్ సిద్ధా మెడిసిన్ సిస్టంలో యూజ్ చేసే డ్రగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ధాతుస్ వచ్చి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఇక్కడ చూడండి, ఉప్పు అంటారు. ఉప్పు అంటే వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. వాటర్లో ఇది సాల్యుబుల్ అవ్వగలదనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ పాషాణం, డ్రగ్స్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. ఇందులో మనకి ఇక్కడ ప్రిపేర్ చేసిన డ్రగ్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవ్వవు. నెక్స్ట్ వన్ ఈజ్ ఉప్రాసం, సమ్ యాజ్ ఏ పషాణం బట్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. ఇది వచ్చేసి సేమ్ యాజ్ పషాణం బట్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. అంటే దాని యొక్క ప్రాసెస్ అనేది సిమిలర్గా ఉంటుంది కానీ యాక్షన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లోహం వచ్చేసి ఈజ్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ బట్ మెల్ట్ వెన్ ఫ్రైడ్. ఇది వచ్చేసి నార్మల్ వాటర్ కండిషన్స్లో ఇవి డిజాల్వ్ అనేది అవ్వదు. లోహం వచ్చేసి ఎప్పుడైతే వాటర్ అనేది హాట్ కండిషన్లో ఉందో అప్పుడు ఇది మెల్టింగ్ అనేది చూపిస్తుంది.
నెక్స్ట్ రసం, డ్రగ్స్ ఆర్ సాఫ్ట్. రసం అంటే మనకి లిక్విడ్ కంటెంట్లో ఉంటాయి కాబట్టి ఆ డ్రగ్స్ అనేవి సాఫ్టీగా ఉంటాయి. నెక్స్ట్ గంధకం, డ్రగ్స్ విచ్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఆ డ్రగ్స్ వచ్చేసి వాటర్లో ఇన్సాల్యుబుల్ కండిషన్లో ఉంటాయి, అంటే వాటర్లో అవి సాల్యుబుల్ అవ్వవు. ఇవన్నీ వచ్చేసి మనకి ధాతులు, ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ అంటారు. నెక్స్ట్ తావరా వచ్చేసి హెర్బల్ ప్రొడక్ట్స్ అనమాట. డిఫరెంట్ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ప్రిపేర్ చేసిన మెడిసిన్ వచ్చేసి తావరా అంటారు, ఇది ఒక డ్రగ్. నెక్స్ట్ జంగమాం వచ్చేసి యానిమల్ ప్రొడక్ట్స్ నుంచి, యానిమల్ యొక్క బోన్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి, అంటే బోన్ యొక్క పౌడర్ నుంచి కానీ అందులో రిలీజ్ చేసే లిపిడ్ కంటెంట్స్ ఆయిల్స్ నుంచి ఈ జంగమాన్ని ప్రిపేర్ చేస్తారు. ఇలాగ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అనేవి సిద్ధ మెడిసిన్లో యూజ్ చేయడం జరిగింది. Diagnosis. Examination of 8 items is required, which is commonly known as a ఎన్వకితిరువు. ఇందులో ఇది వచ్చేసి ఇవన్నీ ఎక్కువ వచ్చేసి మనకి తమిళియన్ వర్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎగ్జామినేషన్ ఆఫ్ 8 ఐటమ్స్ మనకి ట్రీట్ చేయాలి, డయాగ్నోసిస్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేయడానికి 8 ఐటమ్స్ని మనం ఇట్ రిక్వైర్స్ 8 ఐటమ్స్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేస్తాము అంటే ఫస్ట్ది టంగ్, దాన్ని నా అంటారు. బ్లాక్ ఇన్ వాతంలో ఉంటే వాతం చేసింది అంటారు కదా, అప్పుడు ఏంటంటే మనకి టంగ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎల్లో ఆర్ రెడ్ ఇన్ పితా కండిషన్లో ఉన్నప్పుడు ఎల్లో ఆర్ రెడ్ కండిషన్లో ఉంటుంది. కఫం ఎక్కువైతే ఎప్పుడవుతుంది, వైట్ కండిషన్లో వైట్గా ఉంటుంది అనమాట. అల్సరేటెడ్ ఇన్ ఎనీమియాలో ఎలా ఉంటుందంటే అల్సరేటెడ్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ కలర్ని ఐడెంటిఫై చేస్తారు, కలర్ వర్ణం అంటారు కలర్ని. డార్క్ ఇన్ వాతంలో ఉన్నప్పుడు డార్క్ కండిషన్లో ఉంటుంది. ఎల్లో ఆర్ రెడ్ ఇన్ పితంగా ఉన్నప్పుడు ఏముంటుందంటే ఎల్లో ఆర్ రెడ్ కండిషన్లో ఉంటుంది. కఫంలో ఉన్నప్పుడు పేల్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ కుర్వాల్ మీన్స్ వాయిస్, నార్మల్ ఇన్ వాతం, హై పిచ్డ్ ఇన్ పితం, లో పిచ్డ్ ఇన్ కఫం, స్లర్డ్ ఇన్ ఆల్కహాలిజం. నార్మల్గా కర్రలు వచ్చేసి వాయిస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే వాతంలో చాలా నార్మల్గా ఉంటుంది. ఇట్ ఈస్ హై పిచ్డ్ అనమాట. పితంలో వచ్చేసి ఇట్ ఈస్ హై పిచ్డ్. లో పిచ్డ్ ఇన్ కఫంలో వచ్చేసి ఇట్ ఈస్ లో పిచ్డ్. స్లర్డ్ ఇన్ ఆల్కహాలిజం, ఆల్కహాల్ అనేది తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా స్లర్డ్గా ఉంటుంది. కాన్ ఐస్, మడ్డి, కంజంక్టివా ఎల్లోయిష్ ఆర్ రెడ్ ఇన్ పితంలో ఎలా ఉంటుందంటే ఎల్లోయిష్ కలర్లో కంజంక్టివ్గా ఉంటుంది అనమాట. కఫం కండిషన్లో పేల్ కలర్లో ఉంటాయి ఐస్ వచ్చేసి. నెక్స్ట్ టోడల్ మీన్స్ టచ్ చేస్తే ఎలా ఉంటుందంటే బాడీ డ్రై ఇన్ వాతంలో ఉన్నప్పుడు డ్రై కండిషన్, వాతం చేసినప్పుడు డ్రై కండిషన్. పితం కండిషన్లో ఉన్నప్పుడు వామ్గా ఉంటుంది, అలాగే కఫంలో ఉన్నప్పుడు చిల్గా ఉంటుంది. స్వెట్టింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పార్ట్స్లో మనకి డిఫరెంట్గా స్వెట్టింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది టచ్ చేసినప్పుడు. నెక్స్ట్ మలంలో ఎగ్జామిన్ ఎలా చేస్తాము అంటే స్టూల్లో బ్లాక్ స్టూల్స్ ఇండికేట్స్ వాతం, బ్లాక్గా మనకి వేస్ట్ మెటీరియల్ అనేది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాతం చేసింది అని చెప్తారు. ఎల్లో పితం కండిషన్లో ఉన్నప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది. కఫం కండిషన్లో ఉన్నప్పుడు పేల్ కలర్లో ఉంటుంది. డార్క్ రెడ్ ఇన్ అల్సర్ అండ్ షైనీ ఇన్ టెర్మినల్ ఇల్నెస్. అల్సర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డార్క్ రెడ్ కండిషన్లో ఉంటుంది. టెర్మినల్ ఇల్నెస్ వచ్చినప్పుడు షైనీగా ఉంటుంది. నీర్ యూరిన్, ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఈజ్ ఎగ్జామిన్డ్. నీర్ మీన్స్ యూరిన్ అంటారు, నీరు అంటారు కదా తెలుగులో, అలాగే నీర్ అంటారు అనమాట సిద్ధ మెడిసిన్లో. యూరిన్ని మనకి ఎప్పుడు ఎగ్జామిన్ చేస్తారు అంటే డిసీజ్ డయాగ్నోసిస్ ప్రాసెస్లో ఎర్లీ మార్నింగ్ యూరిన్ని ఎగ్జామిన్ చేస్తారు. స్ట్రా కలర్ ఇండికేట్స్ ఇండైజెషన్. స్ట్రా కలర్ ఉంటే మనకి ఏం చేస్తారు అంటే ఇండైజెషన్ అనేది జరుగుతుంది, అంటే డైజెషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగట్లేదు, అందుకే ఎలా ఉంది అని చెప్తారు. నెక్స్ట్ రెడ్డిష్ ఎల్లో కలర్ ఇన్ ఎక్సెసివ్ హీట్. మన బాడీలో ఎక్సెసివ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అయితే అప్పుడు రెడ్డిష్ ఎల్లో కలర్లో ఉంది అని చెప్తారు. రోజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటే మనకి ఆ యూరిన్ అనేది రోజ్ కలర్లో ఉంటుంది. సాఫ్రాన్ కలర్ ఇన్ జాండీస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సాఫ్రాన్ కలర్లో ఉంటుంది. అండ్ లుక్స్ లైక్ మీట్ వాష్డ్ వాటర్ ఇన్ ద రేనల్ డిసీజెస్.
రేనల్ అంటే కిడ్నీ డిసీజెస్ వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే మీట్ వాష్డ్ వాటర్ అంటే మనకి మీట్ని వాష్ చేసిన తర్వాత వాటర్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది అనమాట యూరిన్ వచ్చేసి. నెక్స్ట్ నాడీ మీన్స్ పల్స్. ద కన్ఫర్మేటరీ మెథడ్ రికార్డెడ్ ఆన్ ద రేడియల్ ఆర్టరీ. ఈ నాడీ అనేది మనం ఎలా చెక్ చేస్తాము అంటే రేడియల్ ఆర్టరీని టచ్ చేసి దాని మీద మనం ఆ పల్స్ని ఎగ్జామిన్ చేస్తాం అనమాట. ప్రజెంట్ సినారియో ఆఫ్ సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి సిద్ధా సిస్టమ్ అనేది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది. సిద్ధా హ్యాస్ లాస్ట్ పాపులారిటీ ఆఫ్టర్ అలోపతిక్ మెడిసిన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ మోర్ సైంటిఫిక్ మెడికల్ సిస్టమ్. ఈ సిద్ధా మన ఈ పాపులారిటీ అనేది ఎలా లాస్ అయింది అంటే అలోపతిక్ మెడిసిన్స్ అనేవి దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మోర్ సైంటిఫికల్ మెడిసిన్ సిస్టమ్ అని కూడా అంటారు. దిస్ ఇండిజినస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ గుడ్ హెల్త్. మనకి లోకల్ వాల్గా ఫాలో అయ్యే ఈ మెడిసిన్ వచ్చేసి గుడ్ హెల్త్ని ప్రొవైడ్ చేయడంలో బెస్ట్ బెనిఫిషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అండ్ హెల్తీ లైఫ్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ అదర్ కంట్రీస్లో కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ద తమిళనాడు స్టేట్ రన్స్ 5.5 years కోర్స్ ఇన్ సిద్ధా మెడిసిన్. సిద్ధా మెడిసిన్ యూజ్ చేయడంలో ఈ 5.5 years కోర్స్ని ఈ తమిళనాడు ఈ స్టేట్ ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిఎస్ఎంఎస్ బ్యాచులర్ ఇన్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ. ఈ సిద్ధా మెడిసిన్ని ఫాలో అప్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ బ్యాచులర్ ఇన్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీని ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే తమిళనాడు స్టేట్లో 5.5 years ఈ కోర్స్ అనేది రన్ చేయడం జరిగింది. The Indian government also gives its focus on Siddha by starting up medical colleges and research centers like National Institute of Siddha and Central Council for Research in Siddha. ఇండియా గవర్నమెంట్ కూడా సిద్ధా సిస్టమ్ మీద ఫోకస్ చేసి ఈ మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేయడంలో ఈ రీసెర్చ్ చేయడంలో ఇది స్టార్ట్ చేసింది. ఇందులో మనకి ఎక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసింది అంటే రీసెర్చ్ సెంటర్స్లో మనకి సిద్ధా సిస్టమ్ని ఫాలో అప్ చేయడానికి స్టార్ట్ చేశారు. Commercially, Siddha medicine is practiced by Siddha referred in Tamil as వైద్యర్. ఇక్కడ చూడండి కమర్షియల్గా మనకి సిద్ధా మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఎవరు రిఫర్ చేశారు అంటే తమిళనాడులో వైద్యాస్ వచ్చేసి ఈ కమర్షియల్గా సిద్ధా మెడిసిన్ని యూజ్ చేయడం జరిగింది. నీడ్ ఆఫ్ హార్. దో అలోపతిక్ మెడిసిన్ సిస్టమ్స్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ but there are several pros and cons in allopathic treatments treating acute and life-threatening illness and injuries, and it can't totally cure the disease, making our immune system weak. Side effects, drug interactions, resulting causes of new diseases occurred after few hours, maybe few days or few months of year. ఇక్కడ ఏంటంటే మనకి అలోపతిక్ మెడిసిన్ సిస్టమ్ని ఎక్కువగా వైడ్లీగా యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మనకి ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ మెడిసిన్ అనేది ఇచ్చిన కొంతసేపటికి ఏమవుతుందంటే కొన్ని అవర్స్కి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయ్యి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ని కాజ్ చేయడమే కాకుండా డ్రగ్లో ఇంటరాక్షన్స్ అనేవి జరిగి మనకి ఇంటరాక్షన్స్ జరగడం వల్ల మనకి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కాజ్ చేయడం న్యూ డిసీజెస్ అనేవి బోర్న్ అవ్వడం జరుగుతుంది. సిద్ధా మెడిసిన్ వాజ్ ఫౌండ్ ఎఫెక్టివ్ ఫర్ chikungunya, jaundice, liver diseases like fatty liver, alcoholic liver diseases. They used live 52 Ayush medicine administered for 1 year, suggested by allopathic doctor, having no side effects. ఈ సిద్ధా మెడిసిన్ అనేది మనకి ఎఫెక్టివ్గా ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే చికెన్ గున్యాని, జాండీస్ని, లివర్ డిసీజెస్ని, ఫ్యాటీ లివర్ని, ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. దేర్ యూజ్డ్ ఆయుష్ మెడిసిన్ 52 ఆయుష్ మెడిసిన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తారు 1 yearకి. ఇది ఎవరు సజెస్ట్ చేశారు అంటే అలోపతిక్ డాక్టర్స్ దీన్ని సజెస్ట్ చేయడం అనేది జరిగింది. హ్యావింగ్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల దీంట్లో మనకి బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ కనిపించలేదు. సిద్ధా. The Siddha system of medicine is one of the ancient system of medicine in India, having its close blend with the Dravidian cultures. ఇది వచ్చేసి మనకి డ్రావిడియన్ కల్చర్స్తో దీనికి లింకింగ్ అనేది ఎక్కువగా ఉంది. ద టర్మ్ సిద్ధా మీన్స్ అచీవ్మెంట్స్ అండ్ సిద్ధార్స్ ఆర్ దోస్ హూ హ్యావ్ బీన్ అచీవ్డ్ రిజల్ట్ ఇన్ మెడిసిన్. ఈ టర్మ్ సిద్ధా అనేది ఎవరు అచీవ్ చేశారు అంటే సిద్ధార్స్. వాళ్ళు కంటిన్యూస్గా ఇయర్ బై ఇయర్ ఈ మెథడ్ని ఫాలో అప్ చేసి వాళ్ళు మెడిసిన్ని మనకి బయటికి రిలీజ్ చేయడం అనేది జరిగింది.
The Siddha system of medicine emphasizes on the patent, environment, age, sex, race, habits, mental framework, habitat, diet, appetite, physical condition, physiological constitution of the diseases for its treatment, which is individualistic in nature. ఇప్పుడు చూడండి మనకి సిద్ధా సిస్టమ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే మనకి ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఏజ్, బాడీ కండిషన్స్, అపిటైట్ అన్ని ఫిజియోలాజికల్గా, మెంటల్గా అన్ని ఇండివిజువల్ యొక్క నేచర్ని, ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క నేచర్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి, క్లాసిఫై చేసి, అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ మెడిసిన్ని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. Diagnosis of diseases are done through examination of pulse, urine, eyes, study of voice, color of body. మనకి సిద్ధా సిస్టంలో డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తారు అంటే పల్స్ని, యూరిన్ని, ఐస్ని, అలాగే వాయిస్ని, కలర్ని అన్నీ మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ని వీళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాతే డయాగ్నోసిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. System has unique reserve for the conversion of metals and the minerals as a drugs, and many infective diseases are treated with the medicines containing specially processed mercury, silver, arsenic, lead and sulfur without any side effects. స్పెసిఫిక్ మెజర్స్ని వీళ్ళు ఫాలో అప్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ మినరల్స్ని కానీ మెటల్స్ని, డ్రగ్స్ని ఇన్ఎఫెక్టివ్గా ఉండకుండా మెనీ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి స్పెషల్గా మెర్క్యూరీ, సిల్వర్, ఆర్సెనిక్ ఉండేలాగా వీళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా బాడీకి మెడిసిన్ని యూజ్ చేస్తారనమాట. సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. The strength of Siddha system lies in providing very effective therapy in cases of ఈ సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఎఫెక్టివ్గా ఎక్కడ రోల్ ప్లే చేస్తుందంటే సోరియాసిస్ ట్రీట్మెంట్లో, రొమాటిక్ డిజార్డర్స్ అంటే లెగ్ పెయిన్స్, రొమాటిక్ పెయిన్స్ అంటారు కదా, ఆ పెయిన్స్ రిలీవ్ చేయడంలో, క్రోనిక్ అండ్ లివర్ డిసార్డర్స్, క్రోనిక్ ఫీవర్స్ అంటే మనకి లంగ్ డిసీజెస్ అలాంటివి వచ్చినప్పుడు క్యూర్ చేయడానికి, బెనిన్ ప్రోస్ట్రేట్ హైపర్ట్రోఫీ కండిషన్ని ట్రీట్ చేయడానికి, అంటే చాలా షార్ట్గా ఉంటారు కదా, షార్ట్గా ఉండకుండా మనకి లాంగ్గా ఉండడానికి, అంటే హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇవి కూడా యూజ్ చేస్తారన్నమాట సిద్ధా సిస్టమ్. బ్లీడింగ్ పైల్స్ వచ్చినప్పుడు మనకి బ్లీడింగ్ అనేది ఉంటుంది, ఆ పైల్స్ ట్రీట్మెంట్ కూడా యూజ్ చేస్తారు. పెప్టిక్ అల్సర్ని ట్రీట్ చేయడానికి, వేరియస్ కైండ్స్ ఆఫ్ డెర్మటోలాజికల్ డిజార్డర్స్ ఆఫ్ నాన్ సోరియాటిక్ నేచర్, మనకి సెవరల్ అంటే స్కిన్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి, నాన్ సోరియాటిక్ నేచర్ని క్యూర్ చేయడానికి, ఈ సెవరల్ డిసార్డర్స్ని మొత్తం క్యూర్ చేయడానికి సిద్ధా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ థెరపీ ఇన్ కేస్ ఆఫ్ దిస్ సిద్ధా సిస్టమ్. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.